బీజేపీ గురించి మాట్లాడితే మీ జనసేన నెత్తిరించుకోవాలంటే జరుగుతున్న పరిణామాలు చెప్తున్నారు. మాట్లాడతాం మేము మాట్లాడతాం ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? మీ తరంలో ఎవరు కోరుతున్నారు? చెప్తున్నాం. జీవీఎల్ నరసింహారావు చాలా స్పష్టంగా సాగినారు. జీవీఎల్ నరసింహారావు చాలా స్పష్టంగా అవసరమైతే విశాఖపట్నం సీటు బీజేపీ వాళ్ళు మాకే ఇవ్వబోతున్నారు, తెలుగుదేశం పార్టీ వదులుకోబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ వాళ్ళు చెప్పాలి ఆ విషయం. జనసేన పోతారు, జనసేన సంబంధం మీరు అనకాపల్లి సీటు మారుస్తుంది, అది అనకాపల్లి సీటు వదులుకోబోతున్నారని ముందే చెప్తే జనసేన ఒప్పుకున్నారు. ఆ రోజున వెళ్ళిపోదు. మరి ఆ రోజున పెట్టేవాళ్ళు సర్దుకొని నాగేంద్ర బాబు సర్దుకొని వెళ్ళిపోతున్నారని చెప్తే ఆ రోజున ఒప్పుకోరు. మరి సర్దుకొని వెళ్ళిపోయారు కదా. ఈ రోజు కూడా జీవీఎల్ నరసింహరావు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆకే సీట్ వస్తుందనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అదే విధంగా ఈ రోజున ఒక జీవీఎల్ కాదండి, సోము వీర్రాజు విషయంలో కానివ్వండి, ఓడించడానికి ప్రయత్నాలు కూడా ఈ రోజున తెరవేయడం చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేస్తున్నాము. జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేయడం మీరు తప్పులు చేసుకొని గందరగోళానికి గురవుతూ మీ పార్టీ అంతర్గత కుమ్ములాడుతూ వస్తే అవి చెప్పడానికి కూడా వేరే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామం అర్థం కాదు. పోతున్న మహేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ ఇలాంటి అనేకమైనటువంటి అంతర్గత కుమ్మలాటలు ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి దాన్ని ఈ రోజున కూటమి చేతులారా జరగొట్టుకునేటువంటి ఉన్నాయి. ఫైనల్ గా ప్రస్తావన చేశారు. మాట్లాడితే చెప్పండి, సమాధానం చెప్పండి. మీ పవన్ కళ్యాణ్ సమాధానం మీరు సమాధానం అంటే చెప్పండి. మాల్కొండ ఒక్క నిమిషం సార్, కంక్లూడ్ చేద్దాం. మాల్కొండ గారు ఏదో చెప్తున్నారు. కృష్ణాంజలి గారు, మీరు కూటమి ఈ విధంగా ఇబ్బందుల్లో ఉందని చెప్తున్నారు కాబట్టి మీ ద్వారా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ డెవలప్మెంట్ మీద కానీ ఎలక్షన్ విజయాల మీద కానీ 1-to-1 డిస్కషన్ కి ఎవరైనా సిద్ధమా?